నమస్తే. ఇప్పుడు సింగర్ సునీత గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అదేంటి అంటే ఇప్పుడు అమ్మాయిలు మంచిగా డ్రెస్సింగ్ వేసుకోవాలి అని చెప్పేసి, సో అబ్బాయిలు కూడా చూసే వాళ్ళు అట్లనే చూస్తారు, మనం మంచిగా డ్రెస్సింగ్ వేసుకోవాలి అన్నారు. దానిపై చాలా వార్తలు వస్తున్నాయి. దాని నుంచి ఏం చెప్తారు? భారతదేశం అంటే ఒక సభ్యత, సాంప్రదాయం, సంస్కృతి అన్నీ ఉన్నాయి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఓకే, ఆడవాళ్ళని ఎక్కడైతే మనం పూజిస్తామో గౌరవిస్తామో అక్కడ దేవతలు ఉంటారంట. సో భారతీయ వస్త్రధారణకు చాలా చరిత్ర ఉంది. విదేశీయులు సైతం ఇప్పుడు చీరకట్లో కనిపిస్తున్నారు. ఆస్ట్రేలియా నుండి వచ్చిన వాళ్ళు, అమెరికా నుండి వచ్చిన వారు, కెనడా నుండి వచ్చిన వాళ్ళు, యూకే నుండి వచ్చిన వాళ్ళు కూడాను చీరలు కట్టుకుంటున్నారు. మన వారణాసిలో చూడండి, నేనే షాక్ అయ్యాను. విదేశీ పురుషులందరూ పంచకట్టులో వస్త్రధారణలో కనిపిస్తున్నారు. విదేశీ మహిళలందరూ కూడా చేనేత వస్త్రాలు, చీరలు ధరిస్తున్నారు. సో మన భారతదేశానికి మంచి పేరు ఉంది కాబట్టి ఆ పేరుని దయచేసి ఎవరు కూడా పాడు చేయొద్దు. ఆడవాళ్ళు నిండుగా బట్టలు వేసుకోండి. ఆఫ్ బట్టలు వేసుకోవడం వల్ల చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రేపులని ఇవన్నీ అవుతున్నాయి, మర్డర్లని ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే స్త్రీలు మంచి బట్టలు వేసుకోవాలి, నిండుగా వేసుకోవాలి. ఇంట్లో ఫ్రీగా వేసుకోండి, ఆఫ్ పర్వాలేదు. కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం వస్త్రాలంకరణ నిండుగా ఉండాలి. ఎందుకంటే తెలుగింటి ఆడపడుచు అంటారు, 16 అనాల తెలుగింటి ఆడపడుచు అంటారు, బాపు గీచిన బొమ్మ అంటారు, చాలా ఉన్నాయి కదా పేర్లు మనకి. సో అందరూ కూడా నిండుగా బట్టలు వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ కళ్ళు వాళ్ళ ఇష్టం అని చెప్పేసి ఆమె అన్నారు అనమాట. సో మనమైతే ఆడపిల్లలు మంచిగా అంటే నిండుగా బట్టలు ధరించాలి అని చెప్పడంలో తప్పేముందంటారు అసలు? అదే చెప్తున్నాను కదా, భారతీయ మహిళలు అయితే నిండుగా వస్త్రాలు వేసుకోవాలి. నిండుగా వస్త్రాలు వేసుకొని బయటికి రావడం వల్ల ఎటువంటి అఘాయిత్యాలు జరగవు. రేపులు కావచ్చు, మర్డర్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, గొడవలు కాదు, ఏవి జరగవు. ఇంట్లో ఉండేటప్పుడు మీకు నచ్చినట్టు ఉండండి, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం వస్త్రాలంకరణ బాగుండాలి. ఎందుకంటే మన భారతదేశానికి మంచి పేరు ఉంది, భారతీయ మహిళలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. సో నిండుగా వస్త్రాలు వేసుకోవాలని నేనైతే కోరుతున్నాను. అంటే భారతదేశంలో స్వతంత్రం ఉంది కదా అనేసి వాళ్ళు అంటున్నారు. అంటే మాకు స్వేచ్ఛ ఉంది కదా, మేము ఏదైనా. స్వాతంత్రం దేనికి వచ్చింది? గాంధీ మహాత్ముడు వీళ్ళందరూ స్వాతంత్రం మనకు దేనికి తెచ్చారు? బ్రిటిష్ వాళ్ళ నుండి బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన నుంచి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పీడించారు. వాళ్ళ నుంచి విముక్తి స్వాతంత్రం అంటే అర్ధనాంగంగా ప్రదర్శన చేయమని కాదు, ఆఫ్ బట్టలు వేసుకోమని కాదు. స్వాతంత్రం అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. భారతదేశాన్ని భారతీయుల చేతిలోనే ఉండాలి. ఇటలీ వాళ్ళ చేతిలోనో లేకపోతే ఇంగ్లాండ్ వాళ్ళ చేతిలో ఉండకూడదు అనేది స్వాతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం నాకు తెలిసి. అంటే అమ్మాయిలు వేసుకునే బట్టల్లో తప్పు ఉంటుంది అంటారా, లేదు అంటే అబ్బాయిలు చూసే చూపులో తప్పు ఉందంటారా? ఖచ్చితంగా అమ్మాయిలు వేసుకునే బట్టల్లోనే తప్పు ఉంటుంది. వాళ్ళు అలాగ ఆఫ్ చేసుకోబట్టే కదా ఆ అబ్బాయి కళ్ళు ఆ బట్టల మీదకి వెళ్తున్నాయి. వాళ్ళు ఫుల్గా బట్టలు వేసుకుని ఇప్పుడు చుడీదార్స్, ఇప్పుడు నువ్వు ఉన్నావు, మంచి చుడీదార్ వేసుకున్నావు. అలాగే మన దివ్యల మాధురి గారు మంచిగా సారీ కట్టుకుంటారు, నిండుగా ఉంటారు. ఆమెను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. అట్లాంటి వాళ్ళు ఎవరు చూడరు కదా. అంటే కొంతమంది మోడర్న్గా ఉండాలనుకుంటారు, కొంతమంది మోడల్స్ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు అలాంటి డ్రెస్సింగే ఉంటుంది కదా, అంటే వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టు డ్రెస్సింగ్ ఉంటుంది కదా. నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మోడల్స్ వరకు ఓకే, వాళ్ళు మోడలింగ్ చేస్తారు కనుక వాళ్ళు ఎక్కడ స్టూడియోలో చేసుకుంటారు. వాళ్ళు ఇట్లా రోడ్ల మీద తిరగరు కదా. వాళ్ళు ఇట్లా ఆ డ్రెస్సులు వేసుకొని సినిమా థియేటర్కి రారు, మార్కెట్కి రారు, టెంపుల్కి రారు. మోడలింగ్లోనూ మోడల్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళ వరకు ఓకే. మనం మాట్లాడుతుంది ఏంటి? సామాన్య ప్రజల గురించి. గర్ల్ టు నెక్స్ట్ డోర్ అంటారు కదా. సో వాళ్ళ సామాన్య మోడలింగ్ చేసేది అది వేరేంటి, అది వాళ్ళ వృత్తి, అది వాళ్ళు చేసుకుంటారు. సినిమా ప్రొఫెషన్లో కూడా వాళ్ళ వృత్తి అది వేసుకుంటారు. సినిమా స్క్రీన్ మీద బట్టలు అది వేరు, డైరెక్ట్ చూస్తుంది వేరు కదా. అలాంటి వస్త్రాలంకరణ మరి అంటే జనాల్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. అది సినిమాల వరకు అయితే ఓకే, మోడలింగ్ వరకు అయితే ఓకే. మోడలింగ్ వాళ్ళు ఎందుకు చేస్తారు? ఏదైనా ఒక యాడ్ ఫిల్మ్ చేస్తారు, ఒక యాడ్ చేస్తారు. సపోజ్ ఒక బాటా షోరూమ్కో లేకపోతే ఏదైనా కళ్ళజోడుకో వాచ్కో దేనికో వాళ్ళు చేస్తారు. అది జస్ట్ ఒక పోస్టర్లా పెడతారు, బోర్డులో పెడతారు. ఆ బోర్డు నీళ్ళు ఎవరు రేపు చేసి లేడు కదా. ఓకే, వాళ్ళు ఎక్కడ షూట్ చేసుకుంటారు? ఇండోర్లో ఎక్కడో చేసుకుంటారు. కానీ జనసంచారంలో ప్రజల మధ్యన తిరిగే వాళ్ళు మాత్రం వస్త్రాలు చాలా కరెక్ట్గా వేసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశానికి ఇందాక చెప్పినట్టు ఒక సంస్కృతి, సాంప్రదాయం అన్నీ ఉన్నాయి కాబట్టి, కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి ప్రజల మధ్య తిరిగేటప్పుడు స్త్రీలు నిండుగా వస్త్రాలు వేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నానమ్మా. వెల్కమ్.